గాంధీ తాత కోరుకున్నట్టు ఆడోళ్ళకి బీభత్సమైన స్వాతంత్రం వచ్చేసింది. ఎంత అనంటే పోలీస్ స్టేషన్కి పోయి ఒక పోలీస్ అయిన ముందే వాళ్ళ ఇంటి అల్లుడికి చెప్పులేవట్టి చూపించే అంత. మీరు చూసిన ఇన్సిడెంట్ జరిగింది ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్లో. అక్కడ ఒక భర్తనట భార్య బాగా టార్చర్ పెడుతుందని చెప్పేసి పోలీస్ స్టేషన్ పోయి, సార్ నన్ను ఇట్లా మస్తు టార్చర్ పెడుతుంది, నేను తట్టుకోలేకపోతున్నా, నాకు మీ ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి పోయేసరికి ఈ విషయం తెలుసుకున్న అత్త పెళ్ళాము ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల ముంగట్నే నువ్వు అసలు ఎట్లా కేసు పెడతావు అని బెదిరించుకుంటా తిట్టుకుంటా చెప్పు తీసి చెప్పుతో కొడతా అని వార్నింగ్ ఇచ్చింది. ఇంతకన్నా స్వాతంత్రం ఇంకేం వస్తుంది చెప్పుర్రు ఆడోళ్ళకి. ఆఖరికి పోలీస్ స్టేషన్లో కూడా ప్రొటెక్షన్ దొరుకుతలేదు అని అంటే ఇక మొగోడు అనేటోడు ఎక్కడ పోవాలి, గంగల దుంకాలా? దానికి బదులు వేరే ఏ దేశం కన్నా వెళ్ళిపోయి సమోసాలు అమ్ముకొని బతికింది నిమ్మలం. కానీ నిజంగానే వేరే దేశానికి పోయి రోజుకి 10 లక్షలు సంపాదిస్తున్నట సమోసాలు అమ్ముకుంటా. చూడుండ్రి కావాలంటే. కాకపోతే భార్య బాధితుడు కాదు. మీరు చూస్తున్న ఆయన పేరు కలిషా ప్రసాద్. ఈయన బీహార్ నుంచి లండన్కి పోయి ఆడ సమోసాలు అమ్ముకుంటున్నట. అక్కడ సమోసాలు అమ్ముకుంటా రోజుకి 10 లక్షలు సంపాదిస్తున్నాడంట. ఒక ప్లేట్ సమోసాకి 5 పౌండ్లు ఛార్జ్ చేస్తుండట.